సంజు శాంసన్ జీవితం దేవునిపై ఆయనకున్న విశ్వాసం నుండి మనం నేర్చుకోగల ఆత్మీయ పాఠాల శీఘ్ర సారాంశం ఇది. మీకు తెలుసా, ఎన్నో అవమానాలు కష్టాలు ఎదురైనా క్రికెట్లో సంజు శాంసన్ సాధించిన అద్భుతమైన విజయం, సర్వశక్తిమంతుడైన దేవునిపై ఆయన ఉంచిన దృఢమైన నమ్మకం మన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి నిజంగా ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఇందులో మనం నేర్చుకోవలసిన మొదటిది, దేవుడు రాత్రికి రాత్రే మీ పరిస్థితులను మార్చగలడు. అవును, ఓటములు నిరాశలు ఎదురైనప్పుడు అస్సలు కృంగిపోకండి. బైబిల్లో ఒక్కసారి ఆలోచించండి. యోసేపును కేవలం ఒక్క రాత్రిలోనే చెరసాల ఖైదీ ఉండి ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు ఎలా మార్చాడో కదా. అలాగే మీ కష్టాన్ని చూసి సరైన సమయంలో దేవుడు మీ జీవిత కథను కూడా అద్భుతంగా మార్చగలడు. ఇక రెండవది, మీ శ్రమను మీ ఆయుధంగా మలచుకోండి. బైబిల్ గ్రంథంలో సామెతలు 14వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, ఎద్దులు లేనిచోట గాదెలో ధాన్యముండదు, ఎద్దుల బలం వలన విస్తారమైన రాబడి కలుగును అని. అంటే కష్టపడితేనే కదా మనకు విజయమొస్తుంది. మీరు ఎంతగా అణిచివేయబడితే నేలకేసి కొట్టిన రబ్బర్ బంతిలా దేవుడు మిమ్మల్ని అంత ఉన్నతంగా పైకి లేపుతాడు. చివరగా, ప్రతి విజయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. సంజు శాంసన్ తన అద్భుత విజయం సాధించిన వెంటనే మైదానంలో కోట్లాది మంది ముందు మోకరించి సర్వశక్తిమంతుడైన దేవునికి ఎలా కృతజ్ఞతలు తెలిపాడో మనం చూశాం. అలాగే దావీదువలే దేవుడు మనకిచ్చే ప్రతి విజయానికి గర్వించకుండా ఆయన నామాన్నే ఘనపరచాలి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని దేవునిపై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించడమే మన నిజమైన ఆత్మీయ విజయం. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.